కడప జిల్లాలోని ఒంటిమిట్ట చెరువు సంఘం ఎన్నికలు నిబంధనలు బేఖాతరు చేస్తూ అధికారులు వ్యవహరిస్తున్నారని టీడీపీ సీనియర్ నాయకుడు మాజీ రాష్ట్ర కల్లుగీత డైరెక్టర్ కొమరా వెంకట నరసయ్య ఆరోపించారు. నిర్వహణ అధికారులు వైసీపీ నాయకులకు తొత్తులుగా మారి ఎన్నికలు నిర్వహిస్తూ 9 గంటల 45 నిమిషాలకు ఎన్నికలు ముగించాల్సి ఉండగా 10 గంటల 30 నిమిషాల వరకు ఎన్నికలు జరపడమే కాకుండా ఎలాంటి గుర్తింపు కార్డులు కూడా పరిశీలించకుండా ఓటింగ్ జరిపించారని కొమరా వెంకట నరసయ్య ఆరోపించారు. ఎన్నికల నిర్వహణ అధికారి తీరుపై ఒంటిమిట్ట తహసీల్దార్ రమణమ్మతో పాటు పై స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అధికారులు స్పందించి వెంటనే ఒంటిమిట్ట చెరువు సంఘం ఎన్నికలు రద్దు చేసి మళ్లీ జరిపించాలని తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన డిమాండ్ చేశారు. ఒంటిమిట్ట చెరువు సంఘం ఎన్నికలకు సంబంధించి ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తున్న ఎంఈఓ మండల విద్యాధికారి ప్రభాకర్ గారు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు తొత్తుగా మారి ఎన్నికల నియమావళి ప్రకారం నడుచుకోకుండా 9:15 నుంచి 9:45 లోపల ఎన్నికలు జరపాల్సి ఉండగా 10:30 వరకు ఓటర్లను అలో చేసి ఎలాంటి గుర్తింపు కార్డులు కూడా పరిశీలించకుండా ఓటింగ్ను ప్రహసనంగా మార్చి ఏకపక్షంగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ఎన్నికయ్యే విధంగా వ్యవహరించారు. ఆయన చట్టవిరుద్ధంగా వ్యవహరించినారు అనే దానికి మా దగ్గర సాక్ష్యాధారాలతో సహా ఉన్నాయి. పోలింగ్ బూత్ నెంబర్ 5లో టీసీ నెంబర్ 5లో 9:26 నిమిషాలకు కేవలము 10 మంది ఉండగా ఎన్నికలు జరిపే సమయానికి 25 మంది పైన తయారైనారు. ఇది ఎన్నికల నియమాలకి విరుద్ధము. తక్షణం ప్రభుత్వ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా నడిచిన ఎంఈఓను సస్పెండ్ చేసి ఈ ఎన్నికలను అప్రసహనంగా తయారు చేసిన ఎంఈఓపై చట్టపరంగా చర్య తీసుకోవాలా, ఆయన వెంటబడే విధుల నుంచి తప్పించాలా. ఈరోజు ప్రజల మధ్య, నాయకుల మధ్య, గ్రామాల మధ్య చిచ్చులు పెట్టే విధంగా ఒక పార్టీకి తొత్తుగా వ్యవహరించిన ఎంఈఓపై చర్యలు తీసుకోవాలని, ఈ ఎన్నికను తక్షణం రద్దు చేయాలని, నిలిపివేయాలని చెప్పి ఉన్నతాధికారులకు నేను తెలియజేస్తున్నాను. ఒంటిమిట్ట ఎంఆర్ఓ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ ఎలక్షన్ ఆఫీసర్ ఈ గారికి చెప్పడం జరిగింది, ఇరిగేషన్ ఈ గారికి, అదేవిధంగా ఏఈ గారికి చెప్పడం జరిగింది. ఈ ఎన్నికను రద్దు చేయాల్సిందిగా నేను కోరుచున్నాను, డిమాండ్ చేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ పక్షాన అనైతికమైన ఈ ఎన్నిక చెల్లదని చెప్పి మేము సాక్ష్యాధారాలతో సహా అధికారులకు ఫోటోలు పెట్టడం జరిగింది. వారి యాక్షన్ మేరకు మేము తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పి ఒంటిమిట్ట మండల తెలుగుదేశం పార్టీ పక్షాన తెలియజేస్తున్నా. ఇకపోతే అధికారుల తీరు మారలా, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎలా ఉన్నారో అదేవిధంగా అంతకంటే ఎక్కువగా వ్యవహరిస్తున్నారో, కొందరు వాళ్ళ డ్యూటీని మర్చి ఒక కులానికి సపోర్ట్ చేస్తూ బహిరంగంగా ఈరోజు ఈ ఎన్నికలను ఒక ప్రహసనంగా మార్చారు. అలాంటి వారిపైన కూడా చట్టపరంగా వారి పేర్లతో సహా మేము ఫిర్యాదు చేయడం జరుగుతుంది. ఉన్నత అధికారులు వెంటనే జోక్యం చేసుకొని ఒంటిమిట్ట ఎన్నికల సంఘాన్ని, ఒంటిమిట్ట చెరువు సంఘం ఎన్నికను రద్దు చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాను.